గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా. రావణ రాజ్యంలో అసలు ఏం జరిగింది? చేసింది హీరో మీద పాట పడేస్తాను. అయిపోయి సిగ్గేస్తోంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాటింటే, సిగ్గేస్తుంది అందాకొస్తే, ఏదో చెప్పాలనుకున్నా చెప్పే ధైర్యం లేకున్నా ఓరయ్యో. ఏమిటి సిగ్గుపడుతున్నారా? కళ్ళల్లో కడవడి సిగ్గు, బుగ్గల్లో బూరెడి సిగ్గు, వల్లంతా ఒకటే సిగ్గయ్యో. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది. ఓకే. విజయవాడకు వచ్చి విజయవాడ నుండి ఇక్కడికి రావడానికి టైం పట్టింది. ఆ టైంలో అడవిలో ఆ షూటింగు భయం వేసేసింది. అమ్మో, డైరెక్టర్ గారు ఏం చేస్తారు, హీరో గారు ఏం చేస్తారు. వాళ్ళేం చెప్తారు మిమ్మల్ని, మీరు అలా ఏం చేయకపోతే మీ ఇంత అనుభవం ఉన్న మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను చేస్తా, దేవస్థానం వాడుకుంటాను. వాడుకుంటారా? అవునండి, వాడుకుంటా, దేవస్థానం వాడుకుంటా. మీరు నవ్వారండి, మీరు అలా అందరు నవ్వుతా ఎట్లాంటి దేవసేన గారు పాపం ఫీల్ అన్నట్టున్నారు. దేవసేన గారి స్మైలే ఈ మూవీకి హైలైట్. అదే అదే దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఎట్టా చెప్పేది మావా ఎట్టా ఎగేది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏ మావా ఎట్టా చెప్పేది నీతో ఎట్టా ఎగేది. చాలా బాగుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఓకే. అండ్ ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ గురించి మాట్లాడుతా, ఈ సినిమాలు చూసి సగం మంది పాడైపోయారు, మళ్ళీ మీరు డ్రగ్స్ గురించే పెట్టిరా అని ఒక టాపిక్ వస్తే మీరు ఏం చెప్తారు? అవునండి, ఇది నాకు కూడా భయం అయిందని వాడే వారిపై ప్రత్యేక నిఘా నేత్రం పెట్టి అబ్బా అబ్బా ఇంకా నన్ను వదలవయ్యి. వాళ్ళు బుక్ చేసినాం అండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అక్కడ నుంచి సుమన్ సార్ అండ్ ఇక్కడ నుంచి కాలకేయ గారు వచ్చి ఇద్దరు మాత్రమే వార్ జరుగుతుందా, ఆడికి ఎండి చేసిరా, అసలు ఏం జరిగిందా అది చూడాలండి. అసలేం జరుగుతుంది ఈ రంగాపురంలో? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. సో ఇప్పటివరకు మనం ఒక గెస్ట్ని అప్పుడు ప్రీవియస్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సాంగ్తోని బాగా వైరల్ అయిపోయింది. ఇక పైన ఆ పాట ఎక్కడిన్నా కూడా ప్రతి ఒక్కరి నోట రియల్ హీరో హీరోయిన్ గుర్తురారు, కానీ తనే గుర్తొస్తుంది అనమాట. ఎవరు తనంటే దేవసేన అనమాట. సో దేవసేన మీ అందరికీ తెలుసు కదా, గుర్తుపట్టకపోతే ఒకసారి పాట పాడిస్తా, గుర్తుపట్టండి. దేవసేన గారు ఒక్కసారి ఆ హుక్ పాట. గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా. ఓకే సౌమ్య. సో ఈ సాంగ్ తర్వాత దేవసేన గారు ఎక్కడికో వెళ్ళిపోయారు నిజంగా. మూవీలోకి వెళ్ళాడు, రావణ రాజ్యంలోకి. అదే. సో మరి ఆ రావణ రాజ్యం అటేదో దేవసేన గారు ఒక సాంగ్లో నటిస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకున్నారా? అంత వద్దులేండి, ఒక్కసారి మాట్లాడదాం. సో వాళ్ళ టీం ఇక్కడే ఉన్నారు. హాయ్ అండి. హాయ్. సో మీరు ఇది మూవీకి? నేను డైరెక్టర్ అమ్మా. డైరెక్టర్, మీరు హీరో. సో ఈ మూవీకి హీరో డైరెక్టర్ ఉన్నారనమాట. వీళ్ళతో పాటు బాహుబలిలో చేసిన కాలకేయ గెటప్ రౌడీ గుర్తున్నాడా మీ అందరికీ? తను కూడా ఉన్నారు. దాంతోపాటు సుమన్ గారు కూడా, అండ్ దాని తర్వాత జబర్దస్త్ టీం కూడా ఇందులో ఉండడం. అసలు మంచి మంచి పీపుల్ని చూస్ చేసుకున్నారు. ఎవరిది సెలక్షన్? మీరే. సో ఈ రావణ రాజ్యం అంటే మాకు ఫస్ట్ రావణ అనగానే రావణాసురుడే గుర్తొస్తాడు. మరి ఈ రావణ రాజ్యం అనే టైటిల్లో మరి ఏమన్నా డివోషనల్ ఇది? లేదండి, డివోషనల్ కాదు. మనది అయితే 2 తరాలండి. అంటే కాలకేయ ప్రభాకర్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్న ఒక తరం, తమ్ముడు ఒక తరం, అంటే సర్పంచ్లో ఆడవాళ్ళు.
వాళ్ళు చేసే అరాచకాలని ఆ పేరు ఏం పెట్టాలో తెలియక దానికి అదే షూట్ అవుతుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం, టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రొడ్యూసర్స్ ఎవరండి? ప్రొడ్యూసర్స్ అమ్మాయిలండి. 3 అమ్మాయిలు కలిసి ఒక సాంగ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారట. అందులో దేవసేన గారికి అవకాశం ఇచ్చారనమాట. ఫస్ట్ దేవసేన అడుగుదా, ఎట్లా అనిపించింది దేవసేన గారు? చాలా బాగుంది. అసలు ఈ మూవీకి నాకు మొదటి నుండి పిలిచారు రమ్మని, నేను రాలేకపోయాను. హీరో మీరు కాలేదని ఫీల్ అంటే అవుతుంది అట్లని కాదు, హీరోయిన్ నేను కొద్దిగా మీకు తెలుసు కదా 9 months లేదు కదా హైదరాబాద్లో. సడన్గా ఫోన్ చేసేసరికి మిస్ అవ్వకుండా లాస్ట్ సీన్లోనే వెళ్దామని చెప్పి లాస్ట్ సీన్కి వెళ్ళాను. ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు. మెసేజ్ చాలా బాగుంది ఈ సినిమాలో. ఒక డ్రగ్స్ గురించి, గంజాయిల గురించి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ప్రజల మీద ఎలా ప్రభావితం చేస్తుంది, యువత ఎలా చెడిపోతుంది అనేది తెల్లంగా చూపించారు ఈ వీడియోలో మన డైరెక్టర్ గారు, హీరో గారు. నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఎట్టా చెప్పేది మావా ఎట్టా ఎగేది, ఏ మావా ఎట్టా చెప్పేది నీతో ఎట్టా ఎగేది. చాలా బాగుంది. చాలు, ఈ ఒక్క హింట్ చాలా అంతా చూడనికే. చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టీంతో నేను చేయడము. ఓకే, మళ్ళీ ఈ టీంతో మళ్ళీ అవకాశం రావాలని మరీ కోరుకుంటున్నాను. ఓకే. అండ్ హీరో గారు, నార్మల్గా డ్రగ్స్ టాపిక్ వస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటయ్యి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరూ లేదు, వాయి వరుసలు మర్చిపోయి ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని దారుణమైన ఘటనలు చూస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ మీరు చూసి ఈ కాన్సెప్ట్ అందులో పెట్టారు. మీకు ఎలా అనిపించింది ఒక హీరోగా ఇట్లాంటి ఒక మంచి క్యారెక్టర్ని? అంటే నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు మనం ఒక మోటివేషన్ లా చూపిస్తున్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా స్పెషల్ థ్యాంక్స్ డైరెక్టర్ గా చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి మూవీలో నాకు ఆఫర్ ఇచ్చినందుకు. స్పెషల్ గా ఏంటంటే మన ప్రొడ్యూసర్స్ 3 మేడం చాలా థ్యాంక్స్ వాళ్ళకు. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేశాను దీంట్లో, చాలా కష్టపడ్డాను మన సార్ వాళ్ళ సహకారంతో. అంతేకాకుండా సుమన్ గారు అంత పెద్ద యాక్టర్తో నేను చేయడం కొడుకు కదా మీరు, కొడుకుతాను కాబట్టి చేయడం అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆయన బాహుబలి మన ప్రభాకర్ గారు నాకు చాలా భయం వేసింది సార్తో చేయడం అంటే. చాలా ఒక 2 days చాలా ఇబ్బంది పడ్డాను, బట్ కానీ సార్ కూడా చాలా మోటివేషన్ చేసి ఫిజికల్ డిస్టర్బెన్స్ అనమాట, పెద్ద ఉంటాడు, చాలా పెద్దగా ఉంటుంది సార్. అలా కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ బట్ అందరు సపోర్ట్ చేశారు. హ్యాపీ. ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం ఈ షూటింగ్కి? 2 months కంప్లీట్ 2 months కంప్లీట్ అయిందా? గ్రేటే. నాకు తెలిసి సుమన్ సార్ కానీ లేకపోతే కాలకేయ గిట్టప్ బాగానే అంటే సింగిల్ టేక్లో చేసి ఉంటారు కదా. వాళ్ళు సీరియల్ మోస్ట్ వాళ్ళు మాకు సజెషన్ చేశారు. మేము కొత్త కాబట్టి వాళ్ళు కొన్ని అలా కాదని చెప్పి కూడా మళ్ళీ మమ్మల్ని ఫాలో అయ్యారు. అంటే మా డైలాగ్స్ కాలకే ప్రభాకర్ గారు అప్రిషియేట్ చేసి మా డైలాగ్స్ అంటే ఆయన టోటల్ ఆయన లైఫ్లోనే మా సినిమాలో డైలాగులు ఎక్కడ కూడా ఆయన వాడలేదు. అది నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతా. ఆ డైలాగ్స్ మేము ఇచ్చిన అతను చాలా చాలా మంచి ఫీల్లో చెప్పిండు. ఆ డైలాగ్స్ డిఫరెంట్, అంటే ఊర్లో వాడే భాషనే డైలాగ్గా ఎట్లా చెప్పొచ్చా కూడా చాలా బాగా చెప్పిండు. ఓకే. అండ్ ఈ సినిమాలో ఒక ఎమోషనల్ కూడా ఉంది అని నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. మరి మీరు చెప్పిన ఒక డైలాగ్ ఇది అందులో బాగా మీకు నచ్చింది? ఎమోషనల్ అంటే ఒక ఫైల్ అయితే ఉంది మేడం. ఒక రే రమణారెడ్డి నీ గుంటనెక్క వేషాలు నా దగ్గర సాగరా చెత్త నా కొడుక, నా జోలికి వస్తే నిన్ను నీ మనుషులను చెమడా లెక్క ఏకి పడేస్తా నా కొడుక. అది నాకు అంత పెద్ద డైలాగ్ చెప్పడం నాకు అలా అనిపించింది. ఎట్లా ప్రాంప్టింగ్ లేదండి చెప్పేసి. గ్రేట్. అయితే మంచి టీంనే పెట్టుకొని బాగుంది మేడం. మంచి అంటే మేము కన్ఫర్మ్ చేసిన చాలా రోజులు వెయిట్ చేసినా కన్ఫర్మ్ చేసిన, అంటే ఈజీగా అలా ఆఫర్ ఏమి ఇవ్వలేదు మేడం. మేము అలా అబ్జర్వేషన్లో పెట్టి హీరోయిన్ కానీ సన్నీ అని, హర్ష అని, హర్షిత్ అని, మాకు మెయిన్ ముఖ్యుడు మాకు ఒక మా మధుగారు అని మా కోలీగ్ ఉంటాడు, అంటే మా ఫ్రెండే. వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడానికి మాకు టైం పట్టింది, బట్ బాగా సహకరించారు. మాకు టీంలో బెంగళూరు టీం ఉంటుందండి. బెంగళూరు హీరోయిన్, సెకండ్ హీరోయిన్, మెయిన్ విలన్ హర్ష అని ఒక ఫస్ట్ టైం అండి. ఏం పర్ఫార్మెన్స్ అండి, అసలు అంత బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది. మీరు సినిమా చూస్తే మీరు ఎప్పుడు చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది అనమాట. మరి దేవసేన గారి ఒపీనియన్ ఏంది ఈ ట్రైలర్ పైన? ఈ ట్రైలర్ పైన, మూవీ పైన టోటల్ ఒపీనియన్ ఏంటంటే మంచి మెసేజ్ ఇచ్చారు. అసలు మన సిటీలలో డ్రగ్స్ వాడే విషయం కనుక్కోలేకపోతున్నామేమో, కానీ అంటే పబ్బులకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అసలు వాడేది కూడా తెలియదు మనకు, ఎలా వాడతారు అనేది. వీళ్ళ మూవీలో ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి దానికి అడిక్ట్ అయ్యి
దానికి బానిసయ్యి అసలు ఎంత ఘోరంగా తయారయ్యే అబ్బాయి ఎంతమందిని చంపేశాడు తెలియకుండానే, మరో వ్యక్తికి ఎవరికి తెలియకుండానే అంత చేసేసి ఆ డ్రగ్స్ అంటే అసలు ఎంత భయం వేసిందో ఆ సీన్ చూస్తుంటే. ఆ విలన్ చేశారు లాస్ట్లో. నేను అసలు విలన్ ఎవరో తెలియక అంత థ్రిల్లింగ్, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి తపన, ఇంకా చూద్దాం మూవీ ఒక ఎగ్జాక్టింగ్, ఎవరు చంపుతున్నారు ఆఖరి హీరో గారే అనుకున్నారు. అక్కడ చూస్తే లాస్ట్ విలన్ చూసేసరికి నాకు భయం వేసింది. సినిమా మొత్తంలో హీరో మీద అనుమానం ఉంటుంది. ఓకే, కానీ అది చెప్పకూడదు, మీరు చూడాలి మూవీని. అంతేనా? మీరు చెప్తే ఇంకేముంటుంది, చెప్పకూడదు. చాలా బాగుందండి. దేవసేన చంపుతుంది నాకు తెలిసి. నన్ను చంపలేదు బాబాయ్, ఎట్లా ఆయన కంట పడలేదు. ఒక సాంగ్ చేసి బయటకు వచ్చేస్తే నన్ను కూడా చంపేసిండు. అంతేనా? ఓకే, ఆ సాంగ్ లో మీకు బాగా నచ్చిన లిరిక్ ఏది? సాంగా అదే బావ మామ ఎలా చెప్పేది, మామ ఎట్టా ఎగేది, అదే హిట్. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఒక డైలాగ్ ఉంది, ఎస్ఐ గారు అక్కడ మొత్తం స్కెచ్ చేస్తారు, ఇక్కడ ఏం జరుగుతుంది, గంజా ఎక్కడ కాస్తున్నారు, గంజా ఎవరు తీసుకుంటున్నారు అన్న స్కెచ్ చేసినప్పుడు ఆ ఎస్ఐ గారి పక్క నేను ఒక రోలు. ఓకే, ఆ రోల్ బాగుంది ఎస్ఐ గారికి సపోర్ట్. ఎస్ఐ గారు కూడా ఈయన వేసమే వేయించినమాట. ఆయన ఈయనకున్న గెటపే ఎస్ఐ గారికి వేయించుకుంటాడు. ఆమెకు చెల్లికత్తగా నేను ఎస్ఐ గారికి. అయ్యో పాపం, ఇదేందక్క ఇట్లయిపోయారక్క, ముందే దిగిపోయారు అందరు అక్క అంటే, ఎవరి పని వాళ్ళే దేవా దేవా అని అనింది అక్కడ డైలాగు. చాలా బాగుందండి. ఎస్ఐ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఎవరు గుర్తుపట్టలే. నిజంగా కూడా ఆ బయట ఆయన వేసిన దానికి ఆ గెటప్లో వస్తే టీంలో గుర్తుపట్టలేదు. అట్లా చేపించినాం. నార్మల్గా సాంగ్స్ అంటే అందరూ తీస్తుంటారు, మూవీస్ తీస్తుంటారు, కానీ ఒక సాంగ్లో ట్రాన్స్జెండర్స్కి కానీ లేకపోతే ఇంకెవరికైనా కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలన్నా కూడా వ్యూవర్షిప్ పోదో ఇవన్నీ ఆలోచిస్తుంటారు. కానీ మీరు మరి దేవసేనని పెట్టుకోవడానికి గల రీజన్ ఏంది మరి? దేవసేన సిగ్గుపడుతుంది అప్పుడే. ఆర్ట్ఫుల్ అండి, మంచి ప్రేమగల వ్యక్తి. మా టీంలో ఉండాలని కాన్సెప్ట్ పెట్టి మరీ మేము ఒక 1 వీక్ వెళ్ళి మేము అప్రోచ్ అయితే స్క్రిప్ట్ కూడా సార్ సెపరేట్ రాశారన్నమాట. సాంగ్ లో ఎలా ఎంట్రీ కావాలనేది కూడా చేశారు. ఓకే, వస్తా అన్నప్పుడే మేము మళ్ళీ సెపరేట్ మళ్ళీ ఒక స్క్రిప్ట్ ఎంట్రీ చేసి ఇందులో ఎంట్రీ చేసాం అనమాట. సో మొత్తం మీ దేవసేన గారు ఎట్లా అనిపిస్తుంది? ఒక సినిమాలో చేసారు. ఈ టీం గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ డైరెక్టర్ గారికి, హీరో గారికి, మొత్తం టీంకి అందరికి రుణపడి ఉన్నాను. మిస్ అయ్యే మనిషిని నా వెంట పడి రావాలి నీకంటే ఒక రోజు రాసి పెట్టాలని చెప్పారు. వచ్చాను, మిస్ అవ్వకుండా చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా చాలా మూవీస్ చేయాలి వీళ్ళు ఇంకా సక్సెస్ కావాలి లైఫ్లో. వీళ్ళ మూవీలో నేను ఉండాలి, వీళ్ళ టీంలో నేను ఉండాలి. ఓకే, అండ్ ఈ డ్రగ్స్ కాన్సెప్ట్ మీదనే మీ మూవీని ఎందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు? అంటే నేను కాన్సెప్ట్ ఏంటి మేడం, నేను ఒక 30 years నేను కేబుల్ టీవీ ఆపరేటర్ అండి. నా ఫీల్డ్ అది. నేను ఇంటర్ నుంచి చూస్తానండి. అంటే జనాలు అంటే కొన్ని వ్యసనాలకు అలవాటు వ్యక్తులు, వాళ్ళ మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి, కుటుంబ పరిస్థితి నాకు కొద్దిగా అవగాహన ఉందండి. అది నాకు బాగా కాన్సెప్ట్ ఉంది. అందులో ఈ మధ్యన మన 2 తెలుగు రాష్ట్రాలు 2 కూడా మన గవర్నమెంట్స్ 2 తెలంగాణ కానీ ఏపీ కానీ డ్రగ్స్ మీద బాగా ఫోకస్ చేస్తారు. అదే కాన్సెప్ట్ నేను ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే మనం అంటే వాళ్ళు సహకరించడం అవుతాం. దాంతోపాటు మన సామాన్య జనాలు కూడా మనం నిజంగా డ్రగ్స్ వాడితే ఎలా ఉంటుంది, చాలామంది కావాలని వాడరు మేడం. వాళ్ళు ఎంట్రీ అయ్యేటప్పుడు తెలియదు, వాళ్ళకు ఎంట్రీ అయినాక బయటకు రాలేరు. ఆ ఎంట్రీ అయితే ఆ బాధ ఏంది, ఆ కుటుంబం వాడి పరిస్థితి ఏంది, అంటే సమాజంలో వాళ్ళకున్న విలువ ఏంది తెలియాలని నాకు ఒక కాన్సెప్ట్ ఉంది మేడం. దాన్ని పవర్ఫుల్గా తీసుకుని నేను అనుకుంటాను. 100% నేను సక్సెస్ అయిన అనుకుంటున్నాను అందులో. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది డ్రగ్స్ గురించి మాట్లాడుతా ఈ సినిమాలు చూసి సగం మంది పాడైపోయారు, మళ్ళీ మీరు డ్రగ్స్ గురించే పెట్టిరా అనే ఒక టాపిక్ వస్తే మీరు ఏం చెప్తారు? అవునండి, ఇది నాకు కూడా భయమైందని. కాకపోతే ఏంటంటే నేను జాగ్రత్త పడ్డానండి. ఎక్కడ డ్రగ్స్ని ఎక్స్ప్లోర్ చేయలేండి నేను. అంటే ఒక అంశాన్ని తీసుకొచ్చిన డ్రగ్స్ అంశాన్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేసిన, కానీ డ్రగ్స్ వాడేదాన్ని ఎక్స్ప్లోర్ ఎక్కువ చేయలేదు. అంటే జస్ట్ నేను అంటే అర్థమయ్యేటట్టు, అంటే సామాన్య ప్రేక్షకుని కూడా అర్థమయ్యేలాగా ఇతను డ్రగ్స్ వాడుతున్నాడు అని మాత్రం ఎక్స్ప్లోర్ చేయగల. ఒక 2-3 చిన్న సీన్స్లో తప్పని పరిస్థితిలో మరి చూపించాల్సి వస్తుంది కదా. అట్లా తప్పితే రెగ్యులర్గా అదేదో ఎక్కడ దొరుకుతుంది, ఎవరు కొన్నారు అవన్నీ నేను అట్లా చెప్పకుండా డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అని చెప్పి ఒక 2-3 సీన్లలో వాడడం చూపించిన. నెక్స్ట్ మాత్రం దాన్ని ఎక్కడ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు కూడా భయం అయిందండి, ఎందుకంటే ఇది రివర్స్ అయితే కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. వన్ థింగ్ అండి, ఇప్పటివరకు ఎన్నో అంటే కోట్లు పెట్టిన సినిమాలు కూడా పెద్ద హీరోలు చేసిన కొన్ని మూవీస్ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. అంటే అది డిపెండ్స్ ఆన్ పబ్లిక్ ఉంటుంది. బట్ మీ మూవీని మీరు ఎవరి ధైర్యం మీద దగ్గర ₹1 కోటి వరకు ఖర్చు పెట్టారు కదా? ఎక్కువైంది మేడం.
ఎక్కువైంది. అది ఇప్పుడు మీరు చెప్పాల్సి ఎందుకంటే కాన్సెప్ట్ అది ఇప్పుడు సమాచారం కాదు, ఎవరు వీలు బట్టి పెట్టినాం ఎంత అయినా కూడా తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏం చేసారో మనకు తెలియదు. నాకు ఏం కావాలంటే లొకేషన్ ఒక్కొక్క బిల్డింగ్ కాస్ట్ వచ్చి ఒక రోజు ₹1,00,000 ఇచ్చామండి. ఒక బిల్డింగ్ ₹1,00,000 తీసుకున్నాం ఒక రోజు. అంత ఆ సీన్ కావాలి మాకు అట్లా. ఓకే, అట్లా ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు అంటే మీరు ఇంట్లో తీసుకుంది కూడా కొత్త వాళ్ళని, ఒక సుమన్ గారు అండ్ రౌడీ గెటప్ ఒక జబర్దస్త్ టీమ్ అంటే తెలుసు, బట్ హీరోని కొత్తగా పెట్టి హీరోయిన్స్ని తీసుకొని ఇట్లా కొత్తగా పెట్టినప్పుడు హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా అనే డైలమాలో ఉంటారు ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు దీనికి మీరు డైరెక్షన్ చేశారు అండ్ మీరు హీరోగా నటించారు. మీరు చెప్పండి అసలు మీ మూవీని ఎందుకు చూడాలి మేము? కథపరంగా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం అండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో విపరీతమైన ప్రెషర్ ఉంది ఈ సమస్యతో. ఆ సమస్యను ఎక్స్ప్లోర్ చేయాలని ఒక చిన్న ఆలోచన. సరే మేడం, కమర్షియల్ కాకుండా నేను కమర్షియల్ ఆలోచిస్తలేను, నా వల్ల ఎంతో కొంతమంది ఇందులో వాస్తవం తెలుసుకొని డ్రగ్స్కు కొద్దిగా అలవాటు పడ్డ వాళ్ళు కూడా మానితే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కమర్షియల్గా లేదు నాకు లాభం రావాలనో అది నా కాన్సెప్ట్ కాదు. ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఏ స్కూల్లో చెప్తలేరండి, ఎక్కడ కళాశాలలో చెప్తలేరు. ఎవరు చెప్తారండి? సోషల్ మీడియా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మరి ప్రసార మాధ్యమాలుగా మేమే చెప్పాలి. కాబట్టి ఆ కాన్సెప్ట్ వేసి ఒక కాన్సెప్ట్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాం మేడం. ఆ కాన్సెప్ట్ మీద కావాలని. అవునండి. ఓకే, అంటే ఇట్లాంటి డ్రగ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మరి మూవీ బై చేసే వాళ్ళు కూడా థియేటర్స్లో డిస్ప్లే చేయడం కూడా ఇవన్నీ కూడా కావాలి. మరి వాటన్నిటితో కూడా మీరు మాట్లాడి పెట్టుకున్నారా? మేము ఆ కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మా సినిమా మీద నమ్మకం ఉన్నది మాకు చాలామంది పెద్దవాళ్ళు సపోర్ట్ చేశారండి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చాలామంది కాన్సెప్ట్ ఇస్తూ చాలామంది అప్రోచ్ ఉంది మాకు. ఫస్ట్ కాపీ వచ్చిన మరొక క్షణం మా సినిమా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ కాపీ కొద్దిగా మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది వాళ్ళ కొన్ని సొంత పరిస్థితుల వల్ల కొద్దిగా డిలే అయిందండి. అంతా ఓకే, అంత బాగా సినిమా ఆర్ఆర్ కానీ డిఐ కానీ చాలా బాగా వచ్చిందండి మాకు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? మాకు మ్యూజిక్ డైరెక్టర్లో నేను ఒక ఇద్దరిని వాడుకున్నాను. అంటే ఫస్ట్ ఒకరు పెట్టామండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇక అతను చేయలేకపోతే మళ్ళీ సినిమా ప్రాజెక్ట్ ఒక 1 month పెండింగ్ పెట్టి మళ్ళీ అడిషనల్గా వేరే వ్యక్తిని పెట్టి చేయించాం. బాగా వచ్చింది. ఓకే, సో ఇట్లా డ్రగ్స్ ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ అనేది ఒక రావణ రాజ్యం లాంటిది అనే ఒక కాన్సెప్ట్ మీద పెట్టారు టైటిల్, అంతేనా? ఓకే, అయితే నాకు అర్థమైపోయింది అనమాట. డ్రగ్స్ కాదు మేడం, డ్రగ్స్ కాదు. ఇందులో అమ్మాయిలు ఒక 5-6 మర్డర్స్ ఉంటాయి ఇందులో. అమ్మాయిలు కూడా అంటే డ్రగ్స్ వాడడం వల్ల అతనికి తల్లి చెల్లి ఒక వ్యక్తి ఒక దాదాపు బాగుంటుంది ఇందులో. కాకపోతే ఎక్కడ డైరెక్ట్ చూపించాం, కానీ సినిమా చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ చెప్తే కూడా అర్థం కాదు. ఎందుకంటే ఎట్లా పేరు కూడా సినిమా చూస్తే మేము ఫైనల్లో చూపిస్తామండి మొత్తం. మేము స్టార్టింగ్లో ఎక్కడ అసలు అన్ని రివీల్ చేయాలి ఎక్కడ కూడా, అది జాగ్రత్త పడ్డాం. ఓకే, ఇందులో హీరో గారు ఎంతమందిని చంపారైతే? ఫైనల్ దాకా అతని మీద మనం ఓకే, మరి దేవసేన గారు తన చూపులతో ఎంతమందిని చంపేసారు సినిమాలో? అసలు ఈమెను వేయాలండి మీరు. మేము అవకాశం ఇచ్చామండి, వస్తే నిజంగా చంపేసేవాళ్ళమే, అంతే. వీళ్ళంతో చంపించేవాళ్ళమే. అంటే నేను లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ నుండి ఇచ్చింటే ఖచ్చితంగా వీళ్ళని చంపేసింది. అంటే హీరో ఛాన్స్ కొట్టేద్దామనే అంటే పెట్టేసుకోండి నెక్స్ట్ సినిమాలో. నెక్స్ట్ హీరోనా హీరోయినా మీరు? అంటే ఏ క్యారెక్టర్ ఇస్తారు? హీరో క్యారెక్టర్ ఇస్తారా హీరోయిన్ క్యారెక్టర్? చిన్న రిక్వెస్ట్ అండి, మా సినిమాలో హీరో నింపాడు. నాకు నా సినిమాలో కాన్సెప్ట్ అంటే ఒక కథ నాకు హీరో అంటే ఇప్పుడు ఒక గెటప్ వేయాలి కదా తనకి, ఆ గెటప్ మా మైండ్లో ఉందని చూపిస్తాం. ఇప్పుడే అది చెప్పేస్తే అది కూడా సస్పెన్సా? మొదటి అన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, మీ ఇంత అనుభవం ఉన్న మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను చేస్తా, దేవస్థానం వాడుకుంటాను. నేను వాడుకుంటారా? అవునండి, వాడుకుంటా, దేవస్థానం వాడుకుంటా, 100% దేవస్థానం వాడుకుంటా. నా సినిమాలు ఏం కావాలో అలా వాడుకుంటా. నేనేమన్నా ఆమెనే వాడుకుంటారా? అవునండి, యాక్టర్ వాడుకుంటామండి, అంతే. సినిమాలో ఎలా కావాలో అలా వాడుకుంటాం. డైరెక్టర్గా అవును, అతను ఏముందో తీసుకొని వాడుకుంటారు. కలర్ వాడుకుంటారు, కళను వాడుకుంటారా? మీరు నవ్వారండి, మీరు అలా అన్న నవ్వుతా ఎట్లాంటి దేవసేన గారు అంతే. మేము అన్నది మా డైరెక్షన్ పరంగా చెప్పినాము, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే మేమేం చేస్తామండి. దేవసేన గారి స్మైలే ఈ మూవీకి హైలైట్ 70% అండి. ఓకే, దేవసేన గారితో మీరు వర్క్ చేసినప్పుడు ఏమైనా టేక్స్ తీసుకుందా? లేదండి, మాకు చేసిన ఒకటే ప్రాబ్లం, టైం అయిపోవడం ఒకటి. ఒక 3 గంటలు లేట్ వచ్చిందండి. లేట్గా వెళ్ళాను. టైం సెన్స్ ఫాలో అవ్వాలి కదా. నేను చాలా దూరం నుండి వచ్చాను కదా,
విజయవాడకు వచ్చి విజయవాడ నుండి ఇక్కడికి రావడానికి టైం పట్టింది. ఆ టైంలో ఆ అడవిలో ఆ షూటింగు భయం వేసేసింది. అమ్మో డైరెక్టర్ గారు ఏం చేస్తారో, హీరో గారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని, మీరు అలా ఏం చేయకపోతే చాలు. ఇది మరీ అన్యాయం. సో వచ్చింది అందరూ చాలా ఏంటంటే లేడీస్ సంబంధించి ఒక సాంగ్ చాలా చాలా బాగుంటుంది సార్. ఓకే, నేను ఆ సాంగ్ వినిన తర్వాత నేను కంపల్సరీ చేస్తాను సార్ మన మూవీలో చేశారు. ఇక్కడ నేను ట్రైలర్ అంతా చూసినా కానీ లాస్ట్లా అక్కడ నుంచి సుమన్ సార్ అండ్ ఇక్కడ నుంచి కాలకేయ గారు వచ్చి ఇద్దరు మాత్రం ఏమైనా వార్ జరుగుతుందా, ఆడికి ఎండి చేసిరా, అసలు ఏం జరిగిందా అది చూడాలండి. అది అది కొట్లాడుకుంటూ కాదండి, ఒక చిన్న ఇష్యూ మీద వాళ్ళకు ఫైట్ నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అంటే అసలు ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్. ఆ ఇష్యూనే తండ్రిగా తన యొక్క మనోభావాలు తనకుండే ఏమి ఉన్నాయో అవన్నీ కొడుకు ఈయనకి అప్పచెప్తారు ఓకే, సుమన్ గారు. అయితే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళిద్దరు పట్టుకోగానే ఇంటర్వ్యూలా అన్ని చెప్పేస్తారా ఏంటండి, ఆవిడ అడిగేస్తే ఇక్కడ అయ్యో చెప్పుకుంటూ థ్రిల్ ఉండాలండి. చెప్పట్లే అండి, అంటే ఇంటర్వ్యూ కాదండి, సినిమా ఆర్డర్ స్టార్ట్ అవుతుంది ఒరిజినల్గా అక్కడ నుంచి స్టార్ట్. సినిమా స్టార్ట్ అవుతుంది. హ్యాపీ ఫీల్లో ఒక పాట పాడాలి మీరు మాకు. అబ్బా ఇంకా నన్ను వదలవా ఈ పాటలతో, ఎక్కడ చూసిన దేవసేన పెట్టిన మరో పేరే పాటలు. నేను పాట ఏ పాట పాడతాండి, ఏది వల్ల బాగుంటుంది, ఏది వన్నా బాగుంటుంది. హీరో మీద ఒక పాట పాడేస్తాను. అయిపోయి హీరో మీదనే అంట. ఓకే, నెక్స్ట్ హీరో ఇక ఇక్కడ ఉండిపోతారు. ఓకే డన్. సిగ్గేస్తోంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాటింటే, సిగ్గేస్తోంది అందాకొస్తే, ఏదో చెప్పాలనుకున్నా చెప్పే ధైర్యం లేకున్నా, ఓరయ్యో కళ్ళల్లో కడవడి సిగ్గు, బుగ్గల్లో బూరెడి సిగ్గు, వల్లంతా ఒకటే సిగ్గయ్యో, సిగ్గేస్తుంది నేను చూస్తుంటే. పక్కన హీరో పెట్టి ఆ పాట పడితే సరిపోతుంది. అంటే అంటే హీరోని పెట్టుకొని వాడినప్పుడు మరి డైరెక్టర్ గారికి ఏ పాట పాడమంటారండి? డైరెక్టర్ కోసం పాడితే ఎండి వేద్దామండి. డైరెక్టర్ గురించి ఒక పాట పాడకపోతే డైరెక్టర్ ఫీల్ అవుతాడు. మీ ఇష్టం. సరిగా వద్దంటే వద్దు ఎండి చెప్పేస్తాను. మరి అంటే అంటే ఆయన అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదండి, మరి పాడాలి కదా. కోసం ఏ పాట పాడాలమ్మా? నీకోసం నీకోసం అనేవాడు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా కొట్టేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. నైస్ నైస్. సో చాలా కబుర్లు ఈ మూవీ గురించి మనం డిస్కస్ చేసినాం. కానీ మూవీ వచ్చాక మరి మనం మాట్లాడినవన్నీ ఉంటాయా? మరి దేవసేన ఇట్లాంటి పాటలు పాడింది, మరి అందులో తనే యాక్ట్ చేసింది అంటే ఇక్కడ మనం చూసిన దేవసేన వేరు, అక్కడ చూసే దేవసేన వేరు. నాకు తెలిసి ఈ సినిమా మొత్తంలో దేవసేన కోసం చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ కామెంట్ చేయండి. సో దేవసేన పాటలకు ఎంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ దేవసేనతోనే ఏదైనా పాట పాడించాలక్క అని మీరు అనుకుంటే అది నాకు ఇక్కడ కామెంట్ చేస్తే నెక్స్ట్ దేవసేన అంటారు మళ్ళీ ఉందన్నమాట, ఇంకో సినిమా తీస్తుంది. సో అప్పుడు మీ పాటలన్నీ పాడిస్తా. అండ్ డెఫినెట్ రావణ రాజ్యంలో అసలు ఏం జరిగింది మీకు తెలుసా? అసలు ఎవరు విలన్, ఎందుకు ఈ సినిమాని తీసిరు, డ్రగ్స్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేసిరు, ప్రజెంట్ జనరేషన్ ఎట్లుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, కొత్త వాళ్ళని పెట్టి తీసిరు, మరి హిట్ అవుతుందని నమ్మకంతో వాళ్ళు వచ్చిరు, హిట్ అవుతుందా మీరు చెప్పాలి అవన్నీగా. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు వదిలేస్తున్నా, మూవీ చూసాక మీరే చెప్పండి. రిలీజ్ డేట్ నేను ఇన్స్టాలో అనౌన్స్ చేస్తా. దేవసేన గారు ఇన్స్టాలో కూడా ఒక పాట పాడి మరి మీకు అనౌన్స్ చేస్తారనమాట. సో అప్పుడు డెఫినెట్గా చూడండి, సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ మూవీ హిట్ అవ్వాలి. ఫస్ట్ టైం చేసారు కాబట్టి, అది కూడా లేడీ ప్రొడ్యూసర్స్ కాబట్టి హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ దేవసేన గారు. ఇలాంటి మరెన్నో సినిమాలలో మీరు నటించాలి. ఈసారి ఈ యొక్క సాంగ్లో అట్లా కనిపించడం కదా, ఒక లీడ్ సాంగ్ మొత్తం మీరే చేయాలి. అత్తర్ సాహిబ్ లాగా. ఇంకా నేను మిస్ అవ్వనండి ఈ టీం అసలు. వీళ్ళు కాల్ చేస్తూనే ఎక్కడున్నా కూడా ఆగ మేఘాల మీద రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను. సో అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై.